ఎలుకల సహాయం. కృష్ణాపురం అనే గ్రామంలో ఒకసారి భూకంపం వచ్చింది. ఇళ్లన్నీ నేలమట్టం కావడంతో గ్రామస్తులంతా ఊరిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. దాంతో ఆ గ్రామం ఎలుకలకు స్థిర నివాసంగా మారిపోయింది. పైగా గ్రామంలో మనుషులే లేకపోవడంతో ఎలుకల సంఖ్య రోజురోజుకి పెరగసాగింది. ఒకసారి ఆ ఊరికి ఆనుకుని ఉన్న అడవికి నీటి కరువు వచ్చింది. వాగులు వంకలు ఎండిపోయాయి. నీళ్లు దొరక్క జంతువులు విలువల్లాడాయి. నీటిని వెతుక్కుంటూ ఒక ఏనుగుల గుంపు కృష్ణాపురం వైపు వచ్చింది. ఏనుగులు ఆ ఊరిలోని మంచినీటి చెరువు వైపు వెళ్తుండగా దారిలో వందల సంఖ్యలో ఎలుకలు వాటి కాళ్ల కింద పడి నలిగిపోయాయి. అది చూసి ఎలుకల రాజు ఏనుగుల దగ్గరకు వెళ్లి, మీరు వేగంగా చెరువు దగ్గరకు వెళ్తూ ఉండగా మా మిత్రులు కొందరు మీ కాళ్ల కింద పడి చనిపోయారు. మీరు తిరిగి అడవికి వెళ్లేటప్పుడు దయచేసి వేరే దారిలో వెళ్ళండి. మేము కూడా మీకు అవసరం వచ్చినప్పుడు ఏదో విధంగా సహాయపడతాం అని చెప్పాడు. మేము తప్పకుండా వేరే మార్గంలోనే అడవికి వెళ్తాం. అయితే మీలాంటి చిన్న జంతువుల నుంచి మాలాంటి పెద్ద జంతువులు ఎలాంటి సహాయాన్ని తీసుకో, సరిగదా, ఆశించవు కూడా అని గర్వంగా పలికాడు ఏనుగుల నాయకుడు. అన్నమాట ప్రకారం ఏనుగులు వేరే మార్గం మీదుగా అడవికి చేరుకున్నాయి. కొన్ని రోజుల తర్వాత అడవిలో కొన్ని ఏనుగులు ఒక వేటగాడు వేసిన వలలో చిక్కుకున్నాయి. మిగతా ఏనుగులకు వలలో ఉన్న వాటిని ఎలా రక్షించాలో తోచలేదు. ఆఖరికి ఏనుగుల నాయకుడు ఒక ఏనుగు చేత ఎలుకల రాజుకు కబురు పంపించాడు. ఆ ఏనుగు ఊరిలోని ఎలుకల రాజు దగ్గరికి వెళ్లి జరిగినదంతా చెప్పింది. వెంటనే వేలాది ఎలుకలు అడవికి వచ్చి ఏనుగులు చిక్కుకున్న వలను తమ పళ్లతో కొరికి వాటిని విడుదల చేశాయి. ఆ తరువాత ఏనుగులు తమ తప్పును గ్రహించి ఎలుకలకు క్షమాపణలు చెప్పి అతిథి మర్యాదలు చేసి మరీ సాగనంపాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఎంత చిన్నవారైనా చేయగలిగే సహాయాన్ని తక్కువ అంచనా వేయకూడదు. సింహము ఒంటె నీతి కథ. ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది అడవిలోని జంతువులన్నింటికీ రాజు. దానికి సలహాలిచ్చేవి పులి, నక్క, కాకి. ఒకనాడు మంచితనమే తప్ప లౌక్యం తెలియని ఒంటె ఒకటి వాటి కంటపడింది. పులి, నక్క, కాకి మూడూ కలిసి దాని దగ్గరకు వెళ్ళాయి. ఎవరు నీవు? ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగింది కాకి. అప్పుడు ఒంటె వాటితో, అయ్యా, నా యజమాని పెట్టే బాధలు పడలేక నేనీ పక్క గ్రామం నుండి ఈరోజే వచ్చాను. దిక్కులేని దానను, నన్ను కాపాడి పుణ్యం కట్టుకోండి అని వేడుకుంది. అలాగే, భయపడకు, నిన్ను మా జట్టులో చేర్చుకుంటాము. మా రాజు ఎంతో మంచివాడు. ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాము. మా వెంటరా అన్నది పులి. అవి మూడో ఒంటెను తీసుకుని సింహం వద్దకు వెళ్ళాయి. ప్రభు, ఇతడు మావలేనే తమకు సేవ చేసుకోవడానికి కొత్తగా మన వనానికి వచ్చాడు. మంచి బలం కలవాడు, బుద్ధిమంతుడు, దుడుకుతనమెరగని సాధు స్వభావుడు అని గొప్పగా పొగిడింది నక్క. సింహం ఒంటెను కూడా తన మంత్రులలో ఒకనిగా నియమించింది. క్రమక్రమంగా ఒంటె మంచితనం సింహానికి బాగా నచ్చింది. అది ఒంటెను ఆప్తమిత్రునిగా భావించి తన రాజ్యానికి ప్రధానమంత్రిని చేసింది. నిన్నగాక మొన్న వచ్చిన ఒంటె ప్రధాని అయిందని ఈర్ష్యతో పులి, నక్క, కాకి దానిని ద్వేషించసాగాయి. సమయం చూసి దానికి హాని తలపెట్టాలని అనుకున్నాయి. ఒకసారి సింహానికి జబ్బు చేసి కదలలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు పులి, నక్క, కాకి జంతువులను వేటాడి తెచ్చి సింహానికి ఆహారంగా పెట్టేవి. ఒకనాడవి ఎంత వేటాడినా ఒక్క జంతువు దొరకలేదు. అదే విషయం అవి విచారంగా సింహంతో చెప్పాయి. తాము పన్నిన ఉపాయంతో కాకి, తమ వంటి ప్రభువులకు ఉపయోగపడని ఈ శరీరం ఎందుకు? మీ ఆకలి బాధ చూడలేకున్నాను. నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అని అన్నది. అప్పుడు ఆ సింహం, నీ వంటి అల్పజీవులను చంపితే నా ఆకలి తీరుతుందా? నీ మాంసం నాకు ఒక్క పంటి కిందకు కూడా చాలదు అని చెప్పింది. వెంటనే నక్క, ప్రభు, నన్ను చంపి భక్షించి మీ ఆకలి బాధ చల్లార్చుకోండి అని అన్నది. అందుకు సింహం, కుక్కలు, నక్కలు జంతువులలో నీచమైనవి. చచ్చిన శవాలను పీకు తిను నక్క ఈ రాజుకు భోజనమా?
నిన్ను చంపి తినడం కంటే ఆకలితో చావడం మేలు అని చెప్పింది. అప్పుడు పులి, మహారాజా, నన్ను తినండి. ఎన్నాళ్లుగా మీకు సేవ చేసిన నేను మీరు ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదిలితే చూడలేను అని అన్నది. దానికి సింహం పులితో, ఓరి, నీవు గోవులు, మేకలు, కుందేళ్లు వంటి సాధు జంతువులను తిన్న మహాపాపివి. నిన్ను ముట్టుకోవడమే ఎంతో పాపం. నిన్ను నేను భక్షించను అని పలికింది. తరువాత ఒంటె రాజు వద్దకు వెళ్లి, సింహరాజా, నా శరీరం ఎంతో పెద్దది. నన్ను భక్షిస్తే మీ ఆకలి పూర్తిగా తీరుతుంది. కాబట్టి సందేహించక నన్ను తినండి అన్నదది. సింహం మిత్రద్రోహం చేయడానికి తటపటాయిస్తూ ఆలోచనలో పడింది. ఆ సంగతి గమనించిన నక్క, మహారాజా, మీరు మా ముగ్గురిని తినడానికి ఒప్పుకోలేదు. సరే, ఇతని ప్రార్థనను మన్నించి తమ ఆకలి తీర్చుకోండి. మీ వంటి ప్రయోజకులు బతికి ఉంటే 10 మందికి లాభం కలుగుతుంది. మా వంటి అప్రయోజకులు బతికిన ఒకటే, చచ్చిన ఒకటే కదా అని చెప్పింది. కాకి, పులి కూడా ఆ మాటలని సమర్థించాయి. ఆకలితో ఉన్న సింహం ఆ మాటలకు లొంగింది. మీకు తోచినట్లు చేయండి అని చెప్పి వెంటనే ఒంటెపై పంజా విసిరి చంపేసింది. సింహం ఒంటె మాంసం తిని ఆకలి బాధ తీర్చుకుంది. తమ పాచిక పారినందుకు పులి, నక్క, కాకి ఎంతగానో సంతోషించాయి. ఈ కథలో నీతి ఏమిటంటే దుష్టులతో స్నేహం చేయకూడదు.